అనంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. అయితే ఆ ఊర్లో భార్యాభర్తలు ఉన్నారట. ఆ భార్యాభర్తలు మంచి వాళ్ళట. వాళ్ళు ఊర్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుంటారట. అయితే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళది కూడా ఆ, ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళను తిరిగి ఇళ్ళకి పంపిస్తారట. అయితే ఇక నగరానికి రాజు ఉంటాడు కదా. ఆ రాజు ఒకరోజు మంత్రిని వీళ్ళని అడిగిండట. ఏంది ఎవ్వరు ఏది ఈ కష్టం ఉన్నదని ఈ లొల్లి అని ఎవరు వస్తలేరు, చాలా తక్కువ అయిపోయిండ్రు, ఏం సంగతి అని అడిగిండట మంత్రిని. మంత్రి అన్నట, రాజా ఇట్లా ఫలానా ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, వాళ్ళు జనాలే, వాళ్ళు మన దాకా రానియకుండా వాళ్ళే నచ్చ చెప్పి ఇళ్ళకి పంపిస్తున్నారు అని చెప్పిండట. చెప్తే సరే వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పిండట. వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండండి అని చెప్పిండట. అన్న తర్వాత కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఈ భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళకింత వ్యవసాయం ఉన్నదట. ఓ 4 బర్రెలు, 2 ఎద్దులు, కొన్ని ఏదో అవో ఇవో ఉన్నాయి, చిన్నగా ఉన్నదట. వాళ్ళ సంసారం అందం వాళ్ళకి నడుస్తున్నది. పొలం అది ఉన్నది, ఇల్లు వాకిలి పిల్లలు ఉన్నది. అయితే వాళ్ళ ఎద్దు ఉంటుంది కదా, 2 ఎద్దులు బండికి కట్టుకుంటారట. ఒక ఎద్దు కొద్దిగా ఏదో చేత కాకుండా అయిందండి. చేత కాకుండా అయితే భార్య ఏం చెప్పిందట భర్తకు, ఏమండి సంతకు తీసుకుపోయి అంగడి మార్కెట్ సంతకు తీసుకుపోయి ఇది అమ్మి ఓ ఆవునో ఏమన్నా తీసుకురండి, లేకపోతే ఎద్దుని తీసుకురండి, ఇంకో ఎద్దుని తీసుకురండి, మళ్ళీ మనకు దానికి దీనికి జోడవుతుంది అని చెప్పిందట. సరే అని చెప్పి తిన్నాడట. పొద్దున్నే ఇంతంత తిని ఇక ఎద్దుని తీసుకొని బయలుదేరిండట. పోతుండట, సంతకు పోతుండట. పోతుంటే ఒక ఆయన కనబడ్డాడు. కనబడి ఆయన ఆయన దగ్గర గుర్రం ఉన్నదట. అయితే ఆయన ఏమన్నాడ, మీరు ఎక్కడికి పోతున్నారని అడిగిండట. అంటే ఇట్లా సంతకు పోతున్నానయ్యా, ఈ ఎద్దు కొద్దిగా చేత కాకుండా అయింది, మా ఆవిడ అమ్మకరమ్మన్నది, ఇంకేదన్నా వస్తే తీసుకురమ్మన్నది అని చెప్పిండట. చెప్పంగానే సరే మరి నా దగ్గర గుర్రం ఉన్నది కదా, ఈ గుర్రం కనుక మీకు అవసరమా, మీరు కొనుక్కుంటారా, నాకు ఎద్దును నాకు ఇవ్వండి, నాకు పొలం ఉన్నది, నేను ఏదో దాన్ని వేళ తీసుకుంటా, చిన్న పొలం ఉన్నది, కొద్దిగా ఎదురు తెచ్చుకొని ఇట్లా చేసుకుంటాను. గుర్రమా, అయితే సరే, గుర్రం అయితే మంచిగానే ఉంటుంది, మంచిగా మా పిల్లలు ఎక్కి తిరగవచ్చు, ఇంటి ముందట కట్టుకుంటే గొప్పతనం ఉంటుంది, మా ఏం కాదు తీసుకుందాం అని చెప్పి ఏం చేసిండట, ఆయన ఆ ఎద్దునిచ్చి గుర్రాన్ని తీసుకుంటాడు. గుర్రాన్ని తీసుకొని పోతుండట, ఎక్కిండట. గుర్రం ఎక్కి పోదామనే వరకు ఆ గుర్రం గుడ్డిదట. గుర్రంకు కళ్ళు కనబడతాయి, అది ఎటు పోతుంది, ఎటు పోదు. ఆయన ఎవరో ఇట్లా చేతితో పట్టుకొని వచ్చిండు, తోవ చూపించుకుంటూ. ఆయన ఎక్కి రాలేదు, ఈయనకు అది అర్థం కాలేదు ఈ విషయం. అయిపోయినాక ఆయన ఆ గుర్రాన్ని పట్టుకొని పోతుంటే ఒక ఆయన ఆవు తీసుకొని వస్తుండట. అయ్యా మీరు ఎటు పోతున్నారు అంటే, సంతకు పోతున్నా, ఈ గుడ్డి గుర్రం ఇది, దీన్ని అమ్మేసి ఏదన్నా తీసుకుందామని పోతున్నా అంటే, అయ్యో మరి నా దగ్గర ఆవు ఉన్నది, ఆవును తీసుకోండి, ఆ గుర్రాన్ని నాకు ఇవ్వండి అన్నాడట. అనగానే సరే అని చెప్పి ఆయనతో ఆ గుర్రాన్ని తీసుకొని, ఆవును తీసుకొని గుర్రాన్ని ఇచ్చిండు. అయితే ఆయన ఇచ్చేటప్పుడు ఏమన్నాడట, ఇది మస్తు పాలిస్తుంది, దీని తల్లి మస్తు పాలిస్తుంది, దీని అమ్మ అదే వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ అక్క, వీళ్ళ చెల్లె, వీళ్ళందరూ మస్తు పాలిస్తున్నారు, ఇది కూడా ఇస్తుంది, మా ఊర్లో గడ్డి సరిగా లేక ఇది అమ్ముతున్నా నేను, దీని గడ్డి బాగా పెట్టండి, మీకు పాలు పట్టినని పాలు ఇస్తుంది అని చెప్పిండట. చెప్పంగానే ఆయనతో సరే అని చెప్పి ఆయన గుర్రం తీసుకొని పోయిండట. ఈ ఆవును తీసుకొని ఈయన కొంత దూరం పోయిన తర్వాత అక్కడ గడ్డో కాదేమో దానికి పెడదామని చెప్పి గడ్డి పెడితే అది తింటలేదట. అది నీళ్ళు తాగుతుంది కానీ గడ్డి తింటలేదు. ఎందుకా అని చూస్తే ఆవు నోట్ల పండ్లు లేవు. అది గడ్డి ఎట్లా తింటుంది, నీళ్ళు ఒకటే తాగుతుంది. నీళ్ళు తాగినాక దానికి కడుపులో ఏం లేక పాలు ఎట్లా ఇస్తుంది, ఇయ్యదు. మళ్ళీ పట్టుకొని పోతుంటే ఒక ఆయన మేకను తీసుకొని వస్తుంది. అయ్యా ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. అంటే ఇట్లా సంతకు పోతున్నాను అయ్యా, ఈ ఆవు పండ్లు లేవు, దీన్ని అమ్ముకొని ఇంకేదైనా వస్తుందేమో చూద్దామని పోతున్నా అంటే, మరి నా దగ్గర మేక ఉన్నది, మేకను తీసుకుంటారా అని అడిగింది. ఆవునిచ్చి మేకను తీసుకుంటారా, సరే తీసుకుంటానయ్యా, మేక అయితే మేకే, ఏమున్నది, మంచిగా మేక ఎరువు పొలానికి వస్తుంది,
మేకకు పాలు ఉంటాయి, పెడితే మాకు ఇంత ఛాయ్ వెళుతుంది. పంట పొలాలకు మేక ఎరువేయచ్చు. సరే తీసుకుంటా అని చెప్పి ఆయనతో ఆవునిచ్చి మేకను తీసుకున్నాడు. మేకను తీసుకొని పోతున్నాడు. పోతున్న తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆయన వస్తున్నాడు, కోడిని పట్టుకొని వస్తున్నాడు.